ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ ముంబై ఇండియన్స్ ప్లేయర్లే. ఐపీఎల్లో ఒకే జట్టు తరపున ఆడారు. ముంబై ఇండియన్స్కు ఇద్దరు కీలక ఆటగాళ్లే. అంతర్జాతీయ మ్యాచుల్లోనూ కలిసి ఆడారు. అయితే కొంతకాలంగా భారత జట్టుకు ఇషాన్ కిషన్ దూరమయ్యాడు. గతేడాది రంజీ ట్రోఫీల్లో ఆడలేదని బీసీసీఐ చర్యలు తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. అప్పటి నుంచి టీమిండియాకు ఎంపిక కాలేకపోయాడు. భారత జట్టుకు మళ్లీ ఎంపిక కావాలంటే దేశవాళీల్లో దుమ్ము రేపాల్సిన పరిస్థితి. అందుకు తగినట్టే బుచ్చిబాబు టోర్నీలో ఆకట్టుకున్నాడు. శతకం సాధించాడు. దులీప్ ట్రోఫీలోనూ బరిలో దిగాడు. కాకపోతే గాయం కారణంగా తొలి మ్యాచ్లో ఆడలేదు. రెండో మ్యాచ్లో మాత్రం ఆడాడు. భారీ అంచనాలు అందుకున్నాడు. సూపర్ సెంచరీ కొట్టాడు. 126 బంతుల్లోనే 111 పరుగులు సాధించాడు. 14 ఫోర్లు, 3 సిక్సర్లతో మెస్మరైజ్ చేశాడు. టఫ్ టైంలో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే టైంలో సూర్యకుమార్ యాదవ్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్గా మారింది. ఇండియా ఏ తరపున షామ్స్ ములానీ, తనుష్ కొటియన్ రాణించారని స్కై ట్వీట్ వేశాడు. షామ్స్ 89, తనుష్ కొటియన్ 53 పరుగులు చేశారు. క్లిష్ట సమయాల్లో ముంబై తరపునే కాదు, ఇప్పుడు ఇండియా ఏ తరపున దులీప్ ట్రోఫీలో రాణించారని ప్రశంసించాడు. కానీ ఇషాన్ గురించి సోషల్ మీడియాలో ఒక్క మాట కూడా చెప్పలేదనే చర్చ జరుగుతోంది. ముంబైకి చెందిన క్రికెటర్లని ప్రశంసిస్తావా అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ తీరును తప్పుపడుతున్నారు. మరోవైపు ముంబై ఇండియన్స్లో ఇద్దరు వేర్వేరు గ్రూపుల్లో ఉన్నారనే ప్రచారము జరుగుతోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మ్యాటరు తెరపైకి వస్తోంది. రోహిత్ శర్మ గ్రూప్లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా గ్రూప్లో ఇషాన్ కిషన్ ఉన్నారని టాక్ నడుస్తోంది. హిట్ మ్యాన్కు స్కై మద్దతుగా నిలిస్తే పాండ్యాను ఇషాన్ సపోర్ట్ చేశాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అదంతా మనసులో పెట్టుకుని ఇప్పుడు స్కై స్పందించలేదనే వాదన ఉంది. ఇక టీమిండియాకు దూరమయ్యాక హార్దిక్ పాండ్యాతో కలిసి ఇషాన్ కిషన్ ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్ 17వ సీజన్ కోసం సిద్ధమయ్యాడు. అప్పుడే దేశవాళీ టోర్నీలు ఆడకుండా ఐపీఎల్కు రెడీ అవుతున్నాడనే విమర్శలు వచ్చాయి. అయితే ఐపీఎల్ 17వ సీజన్లో ఇషాన్ కిషన్ పెద్దగా రాణించలేదు. అంచనాలను అందుకోలేకపోయాడు. ముంబైకి శుభారంభాలు అందించలేకపోయాడు. ఈసారి ముంబైతోనే ఇషాన్ కిషన్ ట్రావెల్ అవుతాడా లేదంటే వేలానికి వెళతాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇషాన్ను ముంబై యాజమాన్యం రిటైన్ చేసుకోకపోవచ్చనే చర్చ అయితే ఎక్కువగా జరుగుతోంది. దేశవాళీ టోర్నీలో రాణించడమే ఇప్పుడు యువ ప్లేయర్కు కీలకమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.